ఎవరన్నా చావుకెళ్ళినా ప్రమాదాల దగ్గరికి వెళ్ళినా అందరూ విషాదంగా ఏంటి జరిగిందని చూస్తే ఇతను మాత్రం పొళ్ళికిలు ఇచ్చి వస్తాడు అక్కడ. అవునా కదా? శవాల దగ్గరికి వెళ్తే ఎవడన్నా నవ్వుతాడండి? ఇది పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చంద్రోదయం అయింది. పవన్ కళ్యాణ్ గారు మంచి పవనం సమీరం, అంటే శీతల సమీరం పవనం బాగా పవన్ కళ్యాణ్ గాలి వేస్తుంది హాయిగా. బీజేపీ కూడా ఉన్నారు వెనకాల, వాళ్ళు నేను పొగడలేను కాబట్టి వాళ్ళు ఏదో ఉన్నారు అండగా. లెట్ దెమ్ హ్యాపీగా, వాళ్ళు మంచి రోజులు వచ్చినాయి బాగా హాయిగా. మళ్ళీ పొరపాటు చేయకుండా ఈ దొంగోళ్ళు బందిపోటు దొంగల్ని కొట్టండి, పర్లేదు, ఏమీ పర్లేదు. ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేసిన జగన్ ప్రేమికుడు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా దూరేసి ఆ పాములు ఓవర్ యాక్షన్ చేస్తే ఆడు ముఖం పగల కొట్టండి, ఏం పర్లేదు. రఘురామరాజు గారికి బాగా దగ్గరగా ఉంటారు, సో ఆయనకి ఇంకా పదవి రాలేదు. చాలా మంది కొంచెం మదన పడుతున్నారు ఆ విషయంలో. ఏంటి ఇంకా ఆయన్ని కొంచెం అందరికీ బాధ ఉంది. డెఫినెట్గా రఘురామకృష్ణరాజు గారు మంచి ఫైటరు. నిన్న కూడా 4 సంవత్సరాలుగా అను పెరగని పోరాటం చేశాడు. నిత్యం గాను గడిచేయడం. వాళ్ళకే ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకనే చెరుకు మిషన్లో చేయబెట్టినట్టు ఉండేది ఈయన మాట్లాడుతుంటే. అవును, మధ్యాహ్నం 1 గంటకు పెట్టుబడి దుకాణం ఈయన వాళ్ళ అన్నం తినే టైంలో. వాళ్ళకి అన్నం సహించదనమాట. ప్రతి నిత్యం వార్తాపత్రికలు ఉదయం వస్తే ఈయన మధ్యాహ్నం వచ్చేవాడు ఈయన. అంటే వార్తాపత్రికలు వెళ్ళడానికి చోటు ఉందేమో కానీ ఈయన మాట, ఈయన తాలూకు చర్చ ప్రజల్లోకి వెళ్ళని రోజు లేదండి. అంటే అవిశ్రాంతంగా పోరాడాడు. ఇప్పుడు ఉండి నియోజకవర్గానికి కూడా ఆయన వేరేగా ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఆయన ఎంపీ అవ్వాలి, ఎంపీ అవ్వలేకపోయాడు. పార్టీ కూడా ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్యేకి పక్క తప్పించి ఈయనకి ఇచ్చి గౌరవించింది. అలాగే అదే ఊపులో ఆయనకేనో పదం వచ్చి ఉంటే బాగుండేది. నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన న్యాయం చేస్తాడనుకున్నాను. రఘురామకృష్ణరాజు గారికి ప్రోటోకాల్ ఉండేలాగా ఆయన గౌరవం ఏమాత్రం తగ్గకుండా ఆయన పోరాటానికి విలువిచ్చి మంచి మంచి పొజిషన్లో పెడతాడనుకుంటున్నాను. అంటే కానీ అలాగే కదా టీటీడీ చైర్మన్ అవుతారని అన్నారు. టీటీడీ చైర్మన్ అయ్యి మనం చెప్పలేం కానీ అంత స్థాయిలో మనం దాన్ని ఊహించలేం. కానీ ఎక్కువ ఆశ పెట్టుకుంటే ఆశాభంగం చెందుతాం. కానీ ఆయనకి మాత్రం ఖచ్చితంగా నా సూచన ఏంటంటే ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు, రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితులు అంతా. అవును, అప్పుడు ఏం చేయాలి? అధికారుల్లో అవినీతి లేదా దుర్మార్గాలు చేసిన వాళ్ళందరూ పని పట్టడానికి ఏపీ గారిని, రాజకీయ నాయకులు దుర్మార్గాలు చేసి దొంగతనాలు చేసిన వాళ్ళందరూ పని పట్టడానికి ఈయన్ని ఒక కమిటీలు వేసి దాంట్లో చైర్మన్ కింద చేసి వాళ్ళ మీద వదిలేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అది అంతేగాని బ్రహ్మాండంగా ఉంటుంది. అది చేస్తే బాగుండేది. అది చేస్తారేమో అనుకుంటున్నాను నేను. చెయ్యొచ్చు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ చిల్లర గొడవలతోటి ఉండకూడదు. వాళ్ళ పనులు చేసుకుంటూ పోవాలి. వీళ్ళ పని పట్టడానికి ఒక విభాగం కావాలి, ఒక వ్యవస్థ ఉండాలి. మామూలు కాదు కదా. ఈ రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు చేసిన తక్కువ కాదు కదా. దీన్ని ప్రత్యేకించి ఒక విభాగాన్ని పెట్టి దానికి అధిపతిని చేసి వదిలేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే శుభ్రంగా మడతడి దున్నేస్తాడు వాళ్ళని పట్టుకుని. అలాగే అధికారుల విషయంలో ఏబీ గారు అలాంటి వాళ్ళని వాడుకోవాలి. ఇది చేస్తే బాగుండని ఉన్నది. ఇది చేస్తారని ఆశాభావం ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం అండి, మనం ప్రభుత్వానికి సంబంధించి మనం మాట్లాడాలంటే దాదాపుగా 13 లక్షల కోట్ల లోటులో ఉంది బడ్జెట్. రాష్ట్రం 14 లక్షల కోట్లు సబ్జెక్టు కరెక్షన్. సో అంత టైము అంత లోటులో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిని పెట్టాలి అని అంటే, ఒక పద్ధతిలో తీసుకురావాలి అని అంటే, అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి. నేనైతే ఏం కష్టం అనుకుంటలేదండి. ఇప్పుడు అలా కాదండి, మీ జేబు కొట్టేసాడు ఒకడు, మళ్ళీ ఇంకో ఆ జేబు నిండా మళ్ళీ బ్యాంక్ వెళ్ళి డబ్బులు పెట్టుకోకూడదు. అని పట్టుకుని వాడి దగ్గర రికవరీ చేసుకోవాలి కదా. రైట్, ఓకే. ఇప్పుడు జేబు కొట్టేసావా, సరే అయితే పీకేసి వదిలేయకూడదు కదా. అని తీసుకొచ్చి కట్టేసి వెళ్ళరా అబ్బాయి అని చెప్పాలి. కట్టేసి డబ్బు కట్టించాలా, 2 పీకాల, అంతే కదా. ఇప్పుడు అవినీతి సొమ్ము ఎక్కడుందో బయట తీయాలి. ఇప్పుడు ఈ డబ్బు అంతా ఏమైంది, అది ఎక్కడికి పోయిందో ఏమైందో చెప్పడం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అవును, జగన్మోహన్ రెడ్డి సింహభాగం దొబ్బేసుకుంటాడు. మొన్న ఏదో నేను వార్త చదివా, దాదాపు 50 కోట్లకో 10 కోట్లో ఉంది ఆ మున్సిపాలిటీలో, దాదాపు 500 కోట్ల దాకా ఉండాలి, అది మొత్తం అంతా మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు అన్న. ఏం కష్టం కాదండి. ఇప్పుడు ఈ 14 లక్షల కోట్లలోనూ 2,50,000 కోట్లు మాత్రమే